ఈ ఛానల్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలంటున్నా. ఓకే, ఎందుకు? పైసలు ఇచ్చినందుకు కాదు, మ్మ్. ఎందుకంటే నాకు లేనిపోనేది మొత్తం నాకు తోటి రప్పించారు కాబట్టి. ఎందుకంటే తాగి ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, అవన్నీ నాకే అనిపించింది. కానీ ఈరోజు చాలా మంచిగా అనిపించింది నాకు. మ్మ్. అంటే తాగిన ఒక తీరు మాట్లాడతాడు, తాగకపోతే ఒక తీరు మాట్లాడతారు కదా. మ్మ్. సో నేను తాగినాక ఈ వీడియో చూసినందుకైనా మీరు నమ్మాలి. మ్మ్. నేను అంటే నాతో మాట్లాడాలంటే తాగుపోతాడు, తాగుతూనే ఉంటాడు, వీటితో మాట్లాడతాం అనుకుంటారు. మ్మ్. నేను తాగినా తాగిపోయినా అదే పేరు పడిపోయింది. ఓకే. అంటే సైలెన్స్ గుద్దేసిరు ఆ. స్టంప్. ఓకే, ఈ తాగుబోతోడు అని. సో ఇప్పటి నుంచి నా ఇంటర్వ్యూ తర్వాత నుంచి రోజు సాయంత్రమే తాగు. నాది రిక్వెస్ట్, మా ఛానల్ త్రూ ఒక రిక్వెస్ట్, సాయంత్రం తాగు, తిను, పండుకో. మళ్ళీ నేను నిన్ను నెల రోజుల తర్వాత పిలుస్తా. ఇప్పుడు కొంచెం బక్కగా ఉన్నావు కదా, కొంచెం లావ్ అవ్వాలి, ఓకేనా? అన్నా ఎంత తిన నేను లావ్ అవ్వాలన్నా? నువ్వు తినక ఇట్లా నువ్వు చూస్తా. నేను చిన్నప్పటి నుంచే ఇంత కావాలంటే ఫొటోస్లో కూడా చూడండి, నేను చేసిన సినిమాలలో కూడా చూడండి, సన్నగానే ఉంటాను. ఓకే. సో ఈరోజు ఎవరితో ప్రొడ్యూసర్ తోటి మీటింగ్ ఉందంట, నిజమేనా? అవును. సో మూవీ ఆఫర్ రాబోతుంది. అదే చెప్పా కదా, వెబ్ సిరీస్. సరే, నీకు చెప్తున్నా చూడు. ఇప్పుడు నువ్వు ఇట్లా నా ముంగట ఇట్లా కూర్చున్నావు కదా, ఏదో మనకు తోచినంత నీకు హెల్ప్ చేసినావు, ఓకేనా? మళ్ళీ నేను ఇంటర్వ్యూ నేను ఎప్పుడు చేయాలి తెలుసా? మళ్ళీ నువ్వు ఒక మంచి యాక్టర్గా నా ముందు వచ్చి కూర్చోవాలి. అంటే వెబ్ సిరీస్లో మంచిగా చేయి. ఇంకా అట్లాంటి ఛాన్సులు ఇంకా నీకు రావాలి. నేను ఆ దేవుని కోరుకుంటున్నా మా ఛానల్ త్రూ. సో నీకు ఛాన్సులు రావాలి, మంచి పేరు రావాలి, సో మంచిగా ఎదగాలి. యుఎస్ కాదు, యుఎస్, యూకే అన్నీ తిరుగు, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, అంటే పిలవగానే వచ్చినందుకు మా సైడ్ నుంచి. నాకైతే మంచిగా తృప్తిగా అనిపించింది నాకు ఇంటర్వ్యూ. అంటే నా సైడ్ నుంచి ఏదో కొంచెం చేయగలిపాను. థ్యాంక్ యూ. ఎందుకు? నాకు నచ్చిన వాళ్ళకి చెప్పా కదా, చేయగలిపితే చాలని, అంటే పట్టుకున్నట్టు, అదొక్కటి చాలు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కానీ నువ్వు మంచిగా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.